హాయ్ ఫ్రెండ్స్, 2025 ఏప్రిల్ 6 అమెరికా అంతటా సుమారు 6 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ స్థాయిలో తక్కువ కాలంలో వ్యతిరేకత రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ట్రంప్ సర్కార్ ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, విధానాల నేపథ్యంలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా ఈ నిరసనలు ఉద్భవించాయి. ప్రధానంగా ట్రంప్ యొక్క విద్యాశాఖ మూసివేత నిర్ణయం ఒక కీలక కారణంగా చెప్పవచ్చు. 2025 మార్చిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విద్యాశాఖను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీనిని ఆయన ఎన్నికల హామీలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం పేద విద్యార్థులు, వైకల్యం ఉన్నవారు మరియు మైనారిటీలకు అన్యాయం చేస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య విద్యా వ్యవస్థలో సమానత్వాన్ని దెబ్బతీస్తుందని, ఫెడరల్ జోక్యం తగ్గించి విద్యను స్థానిక స్థాయికి బదిలీ చేయాలనే ట్రంప్ విధానం ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అదనంగా ట్రంప్ యొక్క వలస విధానాలు మరియు ఆర్థిక నిర్ణయాలు కూడా వ్యతిరేకతకు దారితీశాయి. ఉదాహరణకు 2025 జనవరిలో సరిహద్దులను భద్రపరచడం కోసం ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు అక్రమ వలసలను నిరోధించే లక్ష్యంతో ఉన్నప్పటికీ విదేశీ విద్యార్థులు మరియు కుటుంబాలపై కఠిన నిబంధనలు విధించడం వివాదాస్పదమైంది. ఇది ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపడంతో పాటు ఆర్థిక మాంద్యం భయాలను పెంచింది. ఇంకా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్కు మిలిటరీ సాయం నిలిపివేయడం వంటి విదేశాంగ విధానాలు కూడా అసంతృప్తిని తీవ్రతరం చేశాయి. మార్చి 2025లో ఈ నిర్ణయం తీసుకోవడం శాంతి చర్చల కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా భావించినప్పటికీ దీనిని అమెరికా యొక్క అంతర్జాతీయ బాధ్యత నుండి వైదొలగడంగా చాలా మంది గ్రహించారు. ఈ విధానాలు విద్య, వలస, ఆర్థిక వ్యవస్థ మరియు విదేశాంగ విషయాలలో ప్రజల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు సామాజిక అసమానతలపై ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా 50 రాష్ట్రాల్లో 1400 ప్రాంతాల్లో నిరసనలు వ్యాపించాయి. ఇది ట్రంప్ పాలనపై తీవ్రమైన వ్యతిరేక సెంటిమెంట్ను ప్రతిబింబిస్తుంది.